హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నేను బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలనుకుంటున్నాను. నేను బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వదిలించుకోవాలి అనే దాన్ని మనం గెట్ రీడ్ ఆఫ్ని యూజ్ చేస్తాం. సో గెట్ రీడ్ ఆఫ్ని యూజ్ చేసి చూద్దాం ఇప్పుడు. ఐ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఐ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నేను బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలనుకుంటున్నాను అని. నేను బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలనుకోవట్లేదు అని చెప్పాలి, నెగిటివ్గా చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పొచ్చు. అతను బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలనుకుంటున్నాడంటే ఎలా చెప్పొచ్చు? హీ వాంట్స్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. హీ వాంట్స్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అతను బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు అని. వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలనుకుంటున్నారంటే ఎలా చెప్పొచ్చు? దే వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. దే వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలనుకుంటున్నారు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె నీతో ఉండాలనుకుంటుంది. ఆమె నీతో ఉండాలనుకుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? షీ వాంట్స్ టు బీ విత్ యూ. షీ వాంట్స్ టు బీ విత్ యూ అంటే ఆమె నీతో ఉండాలనుకుంటుంది అని. ఆమె నీతో ఉండాలనుకోవడం లేదంటే ఎలా చెప్పొచ్చు? షీ డజంట్ వాంట్ టు బీ విత్ యూ. షీ డజంట్ వాంట్ టు బీ విత్ యూ అంటే ఆమె నీతో ఉండాలనుకోవడం లేదు అని. వాళ్ళు నీతో ఉండాలనుకుంటున్నారంటే ఎలా చెప్పొచ్చు? దే వాంట్ టు బీ విత్ యూ. దే వాంట్ టు బీ విత్ యూ అంటే వాళ్ళు నీతో ఉండాలనుకుంటున్నారు అని. వాళ్ళు నీతో ఉండాలనుకోవడం లేదంటే ఎలా చెప్పొచ్చు? దే డోంట్ వాంట్ టు బీ విత్ యూ అని చెప్పొచ్చు. దే డోంట్ వాంట్ టు బీ విత్ యూ అంటే వాళ్ళు నీతో ఉండాలనుకోవడం లేదు అని. సో ఇలా పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ కూడా చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నన్ను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు. నన్ను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ. వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ అంటే మీరు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని. ఆమెను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అంటే ఎలా చెప్పొచ్చు? వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ హర్. వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ హర్ అంటే ఆమెను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని. వాళ్ళని చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ దెమ్. వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ దెమ్ అంటే వాళ్ళని చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను రేపు ఆఫీస్కి రాకపోవచ్చు. నేను రేపు ఆఫీస్కి రాకపోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ మైట్ నాట్ కమ్ టు ఆఫీస్ టుమారో. ఐ మైట్ నాట్ కమ్ టు ఆఫీస్ టుమారో అంటే నేను రేపు ఆఫీస్కి రాకపోవచ్చు అని. ఓకేనా? నేను రేపు ఆఫీస్కి వెళ్ళకపోవచ్చు అనాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ మైట్ నాట్ గో టు ఆఫీస్ టుమారో. ఐ మైట్ నాట్ గో టు ఆఫీస్ టుమారో అంటే నేను రేపు ఆఫీస్కి వెళ్ళకపోవచ్చు అని. అతను రేపు మార్కెట్కి వెళ్ళకపోవచ్చు అంటే ఎలా చెప్పొచ్చు? హీ మైట్ నాట్ గో టు ద మార్కెట్ టుమారో. హీ మైట్ నాట్ గో టు ద మార్కెట్ టుమారో అంటే అతను రేపు మార్కెట్కి వెళ్ళకపోవచ్చు అని. సో ఇలా మరి సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇప్పటికీ అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికీ అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? స్టిల్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. స్టిల్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఇప్పటికీ అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడు అని. ఇప్పటికీ నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఇప్పటికీ నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని. ఇప్పటికీ ఆమె నీకోసం వెయిట్ చేస్తుంది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? స్టిల్ షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. స్టిల్ షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఇప్పటికీ ఆమె నీకోసం వెయిట్ చేస్తుంది అని. సో ఇలాంటి సెంటెన్స్ మనం ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను నీతో ఇకపై స్టే చేయలేను. నేను నీతో ఇకపై స్టే చేయలేను అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ కెనాట్ స్టే విత్ యూ ఎనీమోర్.
ఐ కెనాట్ స్టే విత్ యూ ఎనీమోర్ అంటే నేను ఇకపై నీతో స్టే చేయలేను అని. అతను నీతో ఇకపై స్టే చేయలేడు అంటే ఎలా చెప్పొచ్చు? హీ కెనాట్ స్టే విత్ యూ ఎనీమోర్. హీ కెనాట్ స్టే విత్ యూ ఎనీమోర్ అంటే అతను ఇకపై నీతో స్టే చేయలేడు అని. వాళ్ళు నీతో ఇకపై స్టే చేయలేడు అంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, దే కెనాట్ స్టే విత్ యూ ఎనీమోర్. దే కెనాట్ స్టే విత్ యూ ఎనీమోర్ అంటే వాళ్ళు నీతో ఇకపై స్టే చేయలేరు అని. సో ఇలాంటి సెంటెన్స్ అనేవి ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటుంది. ఆమె అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? షీ విల్ ఈట్ నాన్ వెజ్ ఒకేషనలీ. షీ విల్ ఈట్ నాన్ వెజ్ ఒకేషనలీ అంటే ఆమె అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటుంది అని. అతను అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటాడంత ఎలా చెప్పొచ్చు? హీ విల్ టేక్ ఆల్కహాల్ ఒకేషనలీ. హీ విల్ టేక్ ఆల్కహాల్ ఒకేషనలీ అంటే అతను అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటాడు అని. వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, దే విల్ కమ్ హియర్ ఒకేషనలీ. దే విల్ కమ్ హియర్ ఒకేషనలీ అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు అని. సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు అతనితో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నువ్వు అతనితో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దీన్ని ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ హ్యావ్ టు గో విత్ హిమ్. వై డిడ్ యూ హ్యావ్ టు గో విత్ హిమ్ అంటే నువ్వెందుకు అతనితో వెళ్ళాల్సి వచ్చింది అని. నువ్వెందుకు అతన్ని తిట్టాల్సి వచ్చింది అని చెప్పాలి. నువ్వెందుకు అతన్ని తిట్టాల్సి వచ్చింది అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ హ్యావ్ టు స్కోల్డ్ హిమ్. వై డిడ్ యూ హ్యావ్ టు స్కోల్డ్ హిమ్ అంటే నువ్వెందుకు అతన్ని తిట్టాల్సి వచ్చింది అని. నువ్వెందుకు ఆమెను అడగాల్సి వచ్చింది. దీన్ని ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ హ్యావ్ టు ఆస్క్ హర్. వై డిడ్ యూ హ్యావ్ టు ఆస్క్ హర్ అంటే నువ్వెందుకు ఆమెను అడగాల్సి వచ్చింది అని. నువ్వెందుకు అతనికి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ హ్యావ్ టు గివ్ హిమ్. వై డిడ్ యూ హ్యావ్ టు గివ్ హిమ్ అంటే నువ్వెందుకు అతనికి ఇవ్వాల్సి వచ్చింది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు అడిగే విధానం నాకు నచ్చింది. నువ్వు అడిగే విధానం నచ్చింది, నువ్వు అడిగే పద్ధతి నాకు నచ్చింది ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ లైక్డ్ ద వే యూ ఆస్క్డ్. ఐ లైక్డ్ ద వే యూ ఆస్క్డ్ అంటే నువ్వు అడిగే విధానం నాకు నచ్చింది అని. ఓకేనా? ఆమె మాట్లాడే విధానం నాకు నచ్చింది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ లైక్డ్ ద వే షీ స్పోక్. ఐ లైక్డ్ ద వే షీ స్పోక్ అంటే ఆమె మాట్లాడే విధానం నాకు నచ్చింది అని. మీరు అర్థం చేసుకునే విధానం నాకు నచ్చింది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ లైక్డ్ ద వే యూ అండర్స్టూడ్. ఐ లైక్డ్ ద వే యూ అండర్స్టూడ్ అంటే నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు నచ్చింది అని. సో ఇలాంటి సెంటెన్స్ అనేవి మనం ఈ రకంగా మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, నేను ఆమెను చూడాలనుకున్నాను. నేను ఆమెను చూడాలనుకున్నాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? అనుకున్నాను అంటే మనం వాంటెడ్ టుని యూజ్ చేసి చెప్పొచ్చు. ఐ వాంటెడ్ టు సీ హర్. ఐ వాంటెడ్ టు సీ హర్ అంటే నేను ఆమెను చూడాలనుకున్నాను అని. అతను వాళ్ళని అడగాలనుకున్నాడంటే ఎలా చెప్పొచ్చు? హీ వాంటెడ్ టు ఆస్క్ దెమ్. హీ వాంటెడ్ టు ఆస్క్ దెమ్ అంటే అతను వాళ్ళని అడగాలనుకున్నాడు అని. వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకున్నారు. దీన్ని ఎలా చెప్పొచ్చు? వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకున్నారు. దే వాంటెడ్ టు గో దేర్. దే వాంటెడ్ టు గో దేర్ అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకున్నారు అని. నేను ఇక్కడికి రావాలనుకున్నాను ఇలా కూడా మనం అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ వాంటెడ్ టు కమ్ హియర్. ఐ వాంటెడ్ టు కమ్ హియర్ అంటే నేను ఇక్కడికి రావాలనుకున్నాను అని. సో ఇలా అనుకున్నాను అనే సెంటెన్స్ అని మొత్తం మనం వాంటెడ్ టుని యూజ్ చేసి చెప్పొచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఆమె నేర్చుకునే విధానం నాకు నచ్చింది. ఆమె నేర్చుకునే విధానం నాకు నచ్చింది. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.